ఎన్నికల్లో ఎట్లుంటది అంటావు? కాంగ్రెస్ పార్టీయా నీకు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటారా? కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్లస్ ఎస్టీలకు 5 లక్షల రూపాయలు, బీసీలకు 5 లక్షల రూపాయలు, రైతుకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ ఇస్తుంది కదా, ఎస్సీలకు దళిత బంధు ఇస్తుంది, బీసీలకు బీసీ బంధు ఇస్తుంది, రైతులకు రైతు బంధు ఇస్తుంది. అట్లాంటిది ఏం లేదు. ఎలక్షన్ల ముందే పెడుతున్నాడు. ఎలక్షన్లు 3 నెలల అన్నంగా పెడుతున్నాడు కానీ అంతా ఉట్టిదే. ఇప్పుడు ఎట్లుందంటారు అయితే? ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది రైతులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు కదా. ఎవరు లేరు, అంతా ఉట్టిదే, మొత్తం కాంగ్రెస్. పెన్షన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు కదా, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 4000 కూడా నేను ఇస్తున్నాను కదా వికలాంగులకు అంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇస్తుంది, మేము ఇప్పుడే ఇస్తున్నాం కదా అంటున్నారు వాళ్ళు. మేము అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తుంది కంపల్సరీ పింఛను. ఆల్రెడీ మేము ఇస్తున్నాం కదా అని అంటున్నారు వాళ్ళు అధికారం కోల్పోయినాక ఏడిస్తారు, మేమే కదా ఇచ్చేది, కాంగ్రెస్ పార్టీ. మేము ఇస్తున్నాము, ఆల్రెడీ మేము ఇస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటది, గెలిస్తే ఇయ్యదు. అట్లా ఏం లేదు. మాట ఇచ్చిందంటే మాట తప్పే అలవాటు లేదు, మడమ తిప్పే అలవాటు లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది, ఆల్రెడీ తెలంగాణ అంతానే కలిపింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ కలుపుతుంది అంటున్నారు. లేదు లేదు, రైతులకు 3 ఎకరాల భూమి అన్నాడు, భూమి లేదు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, లేదు. ప్రాజెక్టులో పోయిన వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఉద్యోగం కూడా లేదు. చాలా ఇబ్బంది ఉంది. మాది కూడా ఏదుల రిజర్వాయర్లో పాలమూరు రంగారెడ్డిలో ఊరు కోల్పోయినాం. అక్కడ మాకున్న భూములకు ఇక్కడ సిద్దిపేట దగ్గర అక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక 10 లక్షల పైన ఇచ్చిండ్రు. మాకెళ్ళి దాదాపుగా 4 లక్షలన్నర 5 లక్షలు వచ్చినాయి. అంతకు మించి ఏమి లేదు. మస్తు కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, అయినా కానీ మాకు తప్పని విషయం. కవిత అంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే 24 గంటల ఉచిత కరెంట్ వస్తుంది. 3 గంటలు కావాలా, 24 గంటలు కావాలా అంటున్నాను. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వస్తే బరాబరి 24 గంటలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి అన్నాడు కదా అధ్యక్షుడు 3 గంటలు ఏం లేదు, 3 గంటలు ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు. లేదు లేదు, 24 గంటలు బరాబరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. 100కు చిల్లర వస్తాయి. మాది వనపర్తి డిస్టిక్ అండి. అక్కడ చిన్నారెడ్డి ఉన్నాడు ఇప్పుడు ప్రపోజల్ అయితే, కాంగ్రెస్ శివ చిన్నారెడ్డి వాళ్ళు ఉన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి. అక్కడ ఏముంది, ఏం లేదు.